ఓకే. ఈరోజు మనము మన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య ఆలయం తరపున నేను చాలా రోజుల నుంచి మీకు వివాహ జ్యోతిష్యంలో చాలా విషయాలు వీడియోలు చేశాను. మీ అందరికీ కూడా అది లైఫ్ లాంగ్ ఈ సర్వీసెస్ అనేవి చేయాలి. వివాహ జ్యోతిష్యము తర్వాత కొన్ని రోజులు మొన్న మధ్యన ముహూర్త జ్యోతిష్యం కూడా కొన్ని క్లాసులు చేశాను. అయితే ఈ ముహూర్త జ్యోతిష్యం అప్పుడు ముహూర్తం అంటే ఏ ముహూర్తమైన శుభ ముహూర్తాలు, వివాహ ముహూర్తం కావచ్చు, గృహ ముహూర్తం కావచ్చు, గృహప్రవేశం, గృహ ఆరంభం. ఓకే. ఆ గృహప్రవేశము, గృహ ఆరంభం అంటే కొత్త ఇల్లు కట్టడం, పోతే ప్రవేశించటం, ఏదన్నా అద్దెకి తీసుకున్నారు విల్లాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాటిల్లో మళ్ళీ గృహప్రవేశాలు చేయటం, శుభ కార్యక్రమాలు, ఏదన్నా వ్యాపార సంబంధమైనటువంటివి, ఏ శుభ కార్యక్రమాలు అయినా కూడా నేను చెప్పాను ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ ముహూర్తాల్లో నేను చెప్పాను. జ్యోతిష్యం అంటే 5 రకాలని చెప్పాను. వివాహ జ్యోతిష్యము, ముహూర్త జ్యోతిష్యము, సంఖ్యా జ్యోతిష్యము, ప్రశ్న జ్యోతిష్యం, వాస్తు జ్యోతిష్యం. మనకి ముఖ్యంగా వివాహ జ్యోతిష్యం, తర్వాత ముహూర్తం. వివాహం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి మళ్ళీ ముహూర్తాలు. అన్నిటికీ శుభముహూర్తాలకు కూడా ముహూర్త బలం అనేది చాలా ఇంపార్టెంటు. అప్పుడు మీకు నేను క్లాసులు చేసినప్పుడు ఒక విషయం చెప్పాను. అందులో ఏం చెప్పాను అంటే, హోరా అని చెప్పాను. హోరా కాలం అంటే మనం ఇంగ్లీష్‌లో ఒక అవర్ అంటాం. ఒక్క అవర్‌ని వేదిక జ్యోతిష్యంలో హోరా అని అంటారు. హోరా కాలం అంటే ఒక గంట కాలాన్ని హోరా కాలం అంటారు. సో, నేనేం చెప్పానంటే సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం దాకా 24 గంటల్ని 9 గ్రహాలలో మనకి రాహుకేతువులు వదులుకొని ఎన్ని గ్రహాలు వస్తాయి? 7 గ్రహాలు వస్తాయి. ఈ 7 గ్రహాలకి ఒక్కొక్క గంటని కేటాయిస్తారు. దాన్ని ఒక గంట కాలాన్ని హోరా కాలం అంటారు. అందులో నేనేం చెప్పాను అంటే ముఖ్యంగా కుజ, శని అనకూడదు. ఈ హోరాలు తీసుకోకూడదు ఏ శుభ కార్యక్రమాలకు కూడా అనేసి, వివాహ, గృహ ప్రారంభాలు, పోతే గృహప్రవేశాలు, శుభ కార్యక్రమాలు అన్నిటికీ కూడా బుధ, గురు, శుక్ర హోరా, బుధ, గురు, శుక్ర, బుధ, గురు, శుక్ర ఈ 3 హోరాలనే తీసుకోవాలని చెప్పాను. సో, అది నేను నా సొంతంగా చెప్పింది కాదు. నేను ఏది చెప్పినా కూడా మీకు గ్రంథంలో రిఫరెన్స్ ఉంటది. సర్వార్థ చంద్రిక పేజ్ నంబర్ 43 రాసినటువంటి మహానుభావుడు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు రాసిన సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో 43 పేజీలు క్లియర్‌గా ఆయన ఇచ్చాడు. హోరా కాలంలో చేయదగిన పనులు. నేను చెప్పిన 7 గ్రహాలకు ఒక గంట ఇస్తారని చెప్పాను. మనకి రవి అంటే సూర్యుడు. మనకి ముఖ్యంగా వివాహాలకు వెళ్దాం. వివాహాలకు వచ్చేసి బుధ అని చెప్పాను. బుధ, గురు హోరా. అయితే ఈ టైము 24 గంటలకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఉదయాన్నే ఒకసారి గురుహోరా వచ్చిందనుకోండి, ఇది సీక్వెన్స్ ఇది. ఫస్టు రవి, తర్వాత చంద్రుడు, తర్వాత కుజ, బుధ, గురు, శుక్ర, శని. మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ రవి వస్తాడు. మళ్ళీ నెక్స్ట్ గంటకి 7 గంటే ఉదయం సూర్యోదయం నుంచి స్టార్ట్ అయినప్పుడు అందరికి ఒక్కొక్క గంట వచ్చినప్పుడు, ఉదయం సూర్యోదయానికి ఈరోజు అనుకుందాం 6 గంటలకు స్టార్ట్ అయింది అనుకుందాం సూర్యోదయం. ఒక్కొక్కరు ఒక గంట అంటే 7 గంటలు. ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక గంట అంటే 7 గంటలు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని 7 గంటలు అంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత మళ్ళీ రవి హోరా స్టార్ట్ అవుద్ది. రవికి మళ్ళీ చంద్రహోర, కుజ, బుధ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదే సీక్వెన్స్ ఇదే ఆర్డర్ వస్తూ ఉంటుంది. అయితే చూడండి, బుధ హోర అంటే బుధ ఆ 1 గంట సమయం బుధుడికి వచ్చినప్పుడు దేనికి వాడతారు? వర్తక సంబంధించిన పనులు. బుధుడు అంటేనే బిజినెస్, వ్యాపారం. బుధగ్రహం అంటే ఇంగ్లీష్లో మెర్కురీ అంటారు. వాణిజ్యానికి, వ్యాపారాలకి బుధగ్రహము చాలా మంచిది అంటారు. వర్తకం సంబంధించిన పనులు, విద్యకు సంబంధించిన పనులు. ఎందుకంటే జ్ఞానం అనేది కూడా బుధుడి వల్ల జ్ఞానం వస్తుంది సమస్త శుభ కార్యక్రమాలకి. ఓకే. సో వ్యాపారాలు, ఆటలు, అప్పు తీర్చి ఓకే మనకు కావాల్సింది సమస్త అన్ని శుభ కార్యక్రమాలకి బుధ హోరాలో చేస్తారు. ఇది గ్రంథపరంగా రాసి ఉంది. ఓకే. నెక్స్ట్ గురు హోరాలో ఆ 1 గంట సమయంలో మనకు కావాల్సింది
వివాహం. ఓకే. వివాహం. ఇక్కడ, ఇక్కడ సమస్త శుభ కార్యక్రమాలన్నప్పుడు ఇక్కడ వివాహాలు రాయలేదండి అనుకోకూడదు. అన్ని శుభ కార్యక్రమాలకి ఈ బుధ హోరాని వాడతారు. గురు హోర నేను చెప్పాను గురువు అంటేనే ఆరోగ్యం, గురువు అంటేనే జ్ఞానం, గురువు అంటేనే సంతానానికి కారకుడు గురువు, ఆరోగ్యానికి కారకుడు గురువు, జ్ఞానానికి సంపదలకు కారకుడు గురువు. సో, ఇలాంటి గురు హోరాలో శుభాలకి ఓకే. ఇక మిగతాయన్నీ మీరు చూడండి. నాకు కావాల్సినయి ఏంటంటే, విద్యా సంబంధమైన సర్వ కార్యక్రమాలకి మంచిది వివాహము. ఇలాంటి గురుహోర. ఓకే. సో, నెక్స్ట్ శుక్రహోరాలో శుక్రుడంటే ఇంగ్లీష్‌లో వేనస్ అంటారు. తెలుగులో శుక్రగ్రహం అంటారు. శుక్రాచార్యుడు రాక్షస గురువు. ఓకే. ఈ గురుగ్రహం అంటే బృహస్పతి అంటారు. దేవగురువు బృహస్పతి. ఓకే. శుక్ర గ్రహ ఆ హోరాలో సంబంధాలు నిశ్చయించటానికి. ఓకే. సంబంధాలు నిశ్చయించుకోవటానికి. మనం నిశ్చయ తాంబూలాలు అంటాం కదా! నిశ్చయ తాంబూలాల టైంలో శుక్ర హోరాలో చూస్తే మంచిది అంటారు. ఓకే. పోతే నెక్స్ట్ చూడండి సమస్త శుభ కార్యక్రమాలకి. అంటే కొంతమంది ఇప్పుడు సార్ ఇక్కడ సంబంధాలు చూడటానికి శుక్రహోర రాశారు. మరి గురుహోరాలో సంబంధాలు చూడటానికి రాయలేదు అంటే అట్లా అనుకోకూడదు. అన్ని శుభ కార్యక్రమాలు అని చెప్పినప్పుడు మీరు జనరల్‌గా బుధ, గురు, శుక్ర ఈ 3 హోరాలు ఇది గ్రంథాల్లో రాసింది. ఇది నేను ఇంతకుముందు ముహూర్త జ్యోతిష్యంలో చెప్పున్నాను. నేను కొంచెం పాయింట్ ఔట్ కూడా చేశాను. కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ నేను చూశాను. కొన్ని హోరాలు నాకు నచ్చని టైంలో అంటే శనివారం ఓకే. శనీశ్వరుడికి ముఖ్యమైన ప్రీతి అయిన శనివారం, కుజుడికి ప్రీతి అయిన మంగళవారం వీటిల్లో కూడా కొన్ని ముహూర్తాలు చూశాను. సో, నేనప్పుడు ఏం చెప్పాను అంటే, మీరు బుధ, గురు, శుక్ర ఈ 3 హోరాలు చూడండి. ఇంకొంచెం ఈ గ్రంథంలోనే నేను ఈ గ్రంథ ప్రకారం చెప్పాను. ఇంకొక కొంచెం కావాలి అంటే ఆదివారం. మిగతాయి వదిలేసుకోండి అని చెప్పాను నేను. సో, ఎందుకని చూడండి కుజగ్రహము అంటే ఈ హోరాలో పాపగ్రహం. జనరల్‌గా ఏందంటే సహజ పాపగ్రహం కుజుడు. సహజ ఎవరెవరు నైసర్గిక పాపగ్రహాలు అంటే ఎవరెవరు వస్తారు? కుజ, శనీశ్వర. కుజ అంటే మంగళ గ్రహం. ఇంగ్లీష్‌లో మార్స్ అంటారు. అంగారక గ్రహం అంటారు. ఇన్ని పేర్లున్నాయి ఆయనకి. ఓకే. సో, నైసర్గిక పాపగ్రహాలు ఏంటంటే రాహుకేతువులు. సహజంగా పాపగ్రహాలు. రాహుకేతువులు, కుజ గ్రహము, శనీశ్వర. ఓకే. పోతే మనకి బహుళపక్ష, కృష్ణపక్ష చంద్రుడు. ఓకే. అమావాస్య చంద్రుడు అంటాం. వీళ్ళు పాపగ్రహాలు. సహజ శుభగ్రహాలు గురు, శుక్ర, బుధ. బుధుడు ఒంటరిగా ఉంటే శుభుడు, శుభగ్రహాలతో ఉంటే ఇంకా శుభుడు, పాపగ్రహాలతో ఉంటే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటదనమాట ప్రభావం. సో, కుజహోర చూడండి. పాపగ్రహము, కష్ట నష్టాలు, చిక్కులు కలుగును, ఏ పని ఆరంభించకూడదు, విఘాతం సో, కుజగ్రహాన్ని ఆ హోరాలో చేయకూడదని నేను చాలా ఇక్కడ చదివాను. ఇక్కడ గ్రంథంలో కూడా మీకు చూపిస్తున్నాను. కాకపోతే శనీశ్వరుడు మిగతా ఏ వ్యాపారాలకు పనికిరాదు. భూమి అమ్మటానికి మంచిదంట. తైల సంబంధ ఆయిల్ అలాంటి వాటికి ఓకే. కానీ మిగతా వ్యాపారాలన్నప్పుడు మనకి వ్యాపారం ఏంది? వివాహాలకు కూడా శని హోరాలో చూడరు. నెక్స్ట్ వచ్చేసి రవి హోర. సూర్యహోర. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కావాల్సినవి నాకెక్కడ దొరకలేదు దీంట్లో. దీంట్లో కావాల్సినవి అంటే నాకేం కావాలి ఇందులో? ఏదన్నా శుభ కార్యక్రమాలకి ఎక్కడ లేదు. ఉద్యోగంలో చేరటానికి ఇలాంటి వాటికి. ఓకే. ఉద్యోగం కొరకు అప్లికేషన్ పెట్టడం. ఓకే. చంద్రహోరాలో గృహారంభము, గృహప్రవేశం ఇలాంటివి మంచిదని రాశారు. ఓకే. వ్యవసాయారంభాలు. సో, రవి, చంద్ర వదులుకొని, కుజ వదులుకొని, బుధ, గురు, శుక్ర ఈ 3 హోరాలకే ప్రిఫరెన్స్ అంతా కూడా ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ మనం ఏం చేద్దాం అంటే ఇదొక పాయింట్ మనం నోట్ చేసుకుందాం. ఇది నేను ఇంతకుముందు ముహూర్త జ్యోతిష్యంలో చెప్పాను కాబట్టి గ్రంథపరంగా రిఫరెన్స్ నేను చెప్పేవన్నీ కూడా మీకు గ్రంథపరంగానే చెప్తాను. నా సొంతంగా ఏమి ఉండదనమాట. అంతా నేను గ్రంథాలు చదువుతాను. ఆ గ్రంథాల్లో రాసిన వాటిని బాగా మీకు అన్ని వీడియోస్ చేసి పెట్టున్నాను. చాలా వరకి ఈ గ్రంథంలో చాలా వరకు నేను చాలా విషయాలు మీకు చెప్పాను ఈ గ్రంథం ప్రకారం. ముహూర్త జ్యోతిష్యంలో ఏ తిథులు చూస్తారు?
ముఖ్యంగా ఏ నక్షత్రాలు బాగుంటాయి, ఏ తిథి బాగుంటాయి, ఏ వారాలు బాగుంటాయి, అయన్నీ చెప్పాను. పెళ్ళికొడుకుని చేయటానికి నిశ్చయ తాంబూలాలకి ఏ తిథులు బాగుంటాయి అన్నీ చెప్పాను. పోయిన ముహూర్త జ్యోతిష్యం క్లాస్‌లో. పోతే నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా నేను చూస్తున్నాను మీకు ఏదన్నా ఇయన్నీ ఉపయోగపడే ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తున్నాను. అందులో తుమ్ముల గురించి రాశారు. సరే అన్నీ చదవాలి, అన్నీ చూడాలి అంటే అన్నీ పట్టుకుంటే అసలు వివాహమే కాదు. అయితే మెయిన్ మెయిన్ పాయింట్స్ కొన్ని అవసరమైనయి. ఎందుకంటే ఎక్కువ ఎవరైతే జ్యోతిష్యం వివాహంలో ఇబ్బంది పెట్టి వాళ్ళని ముందుకు పోనివ్వటం లేదన్నది నేను చూసి దీంట్లో చదివిన తర్వాత ఈళ్ళు చెప్పేది కొంచెం తేడా చెప్తున్నారు అనేసి ఆ! కొంతమంది నన్నడిగారు తారాబలం అంటే మీకు అష్టగుణ కూటమిలో తారాబలం గురించి చెప్పాను నేను. క్లాస్‌లో చెప్పాను. తారాబలం గురించి చెప్పాను. జశ్వంత్ కాకు. జ్యోతిష్యం గురించి ఏమన్నా డౌట్ ఉందా? జ్యోతిష్యం క్లాస్. సరే అయితే. అయితే మనము ఇంతకుముందు మీకు వివాహాల్లో ఏం జేశారు అంటే చాలామంది వివాహాలు ఆపేటప్పుడు ఈ అష్టగుణ కూటంలో విపరీతంగా ఆపుతా ఉంటారు. అష్టగుణ కూటమి.